అధికారాన్ని అడ్డుపెట్టుకుని వైఎస్సార్సీపీ శ్రేణులకు తప్పుడు కేసులతో భయభ్రాంతులకు గురి చేస్తున్న అధికార పార్టీ చర్యలకు ఏ ఒక్కరూ అధైర్పడవద్దని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి అన్నారు. బద్వేల్ మున్సిపల్ వైస్ చైర్మన్ గోపాలస్వామి బెయిల్పై విడుదలైన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి వారి ఇంటికి వెళ్లి పరామర్శించి ధైర్యం చెప్పి భరోసానిచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ అక్రమ కేసులు భరాయించారని అన్నారు. రాజకీయ కక్ష సాధింపులతో వారు సంక్రాంతి పండుగ పూట కుటుంబ సభ్యులకు దూరంగా జైల్లో ఉంచడం బాధాకరమని, వారి కుటుంబ సభ్యుల మనోవేదనను చూసినప్పుడు చాలా బాధేసిందని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న నాయకులకు, కార్యకర్తలకు, అభిమానులకు ఏ కష్టం వచ్చినా తమ కుటుంబ సభ్యుడిలా తోడుగా నిలుస్తామని అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ను నిర్వీర్యం చేయాలని అధికార ప్రతిపక్షం ఎన్ని కుట్రలు కుతంత్రాలు పన్నినా కార్యకర్తలు, నాయకులు, అభిమానుల్లో ధైర్యం చక్కు చెదరలేదన్నారు. అబద్ధాలను వాస్తవాలుగా నమ్మించేందుకు కూటమి ప్రభుత్వం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుందని అన్నారు. అధికార పార్టీ వారు చేస్తున్న వేధింపులకు సమిష్టిగా ఎదుర్కొందామని పిలుపునిచ్చారు. ప్రభుత్వాలు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయని, న్యాయం, ధర్మం ముఖ్యమన్నారు. వాళ్ళందరి పేరు మీద కూడా రిజిస్ట్రేషన్ చేసే ఒక ప్రక్రియ. దీనివల్ల ఈ లంచగొండితనం ప్రభుత్వ ముఖ్యంగా రెవెన్యూ శాఖలో లేకుండా చేయడానికి పెద్ద ఎత్తున జగనన్న తీసుకున్నటువంటి ఈ నిర్ణయం. కానీ దీన్ని ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భ్రష్టు పట్టించాలి. దీన్ని వీళ్ళందరూ కూడా దీంట్లో విధంగా కించపరిచేటట్టుగా నాయకులను చేయాలనేటువంటి విషయంలోనే గోపాలస్వామి గారి కుటుంబాన్ని, ఇంకా కొంతమంది వాళ్ళకి సంబంధించిన అనుయాయులు కూడా ఇంకా వాళ్ళ కుటుంబ సభ్యులను అందరినీ కూడా ఇన్వాల్వ్ చేయడం జరిగింది. ఈ కేసును గట్టిగా పార్టీ వెనక ఉండి ఎదుర్కొంటుంది. ఇందులో ఎక్కడ కూడా ఎవరికి కూడా అన్యాయం జరగలేదు. తను వ్యాపారం చేసుకునే కూడా చాలా జెన్యూన్గా ఎవరి ఆస్తులు ఆక్రమించుకోవడం కానీ అట్లాంటిది ఏమి చేసుకోడు. కొండం విక్రయం, అమ్మడము, కొండము అనేటువంటిది ఒక బిజినెస్ అందరూ చేసుకునే విషయంలో తను కూడా పాటించేటువంటి వ్యక్తి.